గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారి ప్రెజెన్స్లో కూడా మీటింగ్స్ జరిగాయి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్వేషాలను ఆయన ఇంకా వదిలేయలేదు. దాన్ని ఒక పావులాగానే ఆయన ఎప్పుడు వాడారు. సో ప్రాంతం బేస్డ్గా, సెంటిమెంటల్ బేస్డ్గా రాజకీయం చేస్తూ అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయం అనేటువంటి సెకండరీ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మొదటిగా ఉండాలి. ఆయన దాన్ని ఉల్టా చేశాడనమాట. రాజకీయమే మొదలు పెట్టుకొని ముందరికి వెళ్ళాడు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయింది, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దొరుకుతుందా జ్యోత్స్న గారు అంటే ఖచ్చితంగా అండి. మనసుంటే మార్గం ఉంది, అలానే కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇవాల్టి రోజున ఏదైతే ఇద్దరు సీఎంల కలయిక మనం చూస్తున్నామో, ఏదైతే ఒక మీటింగ్ మనం చూస్తున్నామో, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇంకా ఆగదు. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఆగకూడదు కూడా. ఎందుకనంటే సరే ప్రాంతాల పరంగా విడిపోయినా ఏం చేసినా సరే ఏ రోజున కూడా ఈ రాష్ట్రానికి ఇబ్బంది జరగాలి అని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు, ఆ రాష్ట్రానికి ఇబ్బంది జరగాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు ఏ రోజున కూడా. సో అట్లాంటి అందరూ అన్నదమ్ముల్లాగానే ఉండాలి అని అనుకున్న పాలకులు మాత్రం స్టేట్మెంట్ కే పరిమితం అయిపోయారు. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడు అవకాశం వచ్చినా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నమే చేశారు. అది నేను అదే చెప్తున్నాను. అది పాలకుల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మీకు గుర్తుండే వాళ్ళు ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు విషయం వెదజమ్మారు. అంతకు నుంచి వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు పాల్గొన్నారు, కాంగ్రెస్ నుంచి పాల్గొన్నారు, బీజేపీ నుంచి పాల్గొన్నారు, బీఆర్ఎస్ నుంచి కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందరికెళ్లారు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకుంటూ ముందరికెళ్లారు. ఎప్పుడైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే విధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ముందరికెళ్లారు. ఏదో ఎవరో వ్యతిరేకం ఎవరు ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు చంద్రిక గారు. ఎప్పటికైనా సరే అప్పుడు ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, రెండు ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు బాగుండాలనే చెప్పావు. అండ్ వి స్టిక్ టు దోస్ వర్డ్స్. మాట మార్చే వ్యక్తులం గారు. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విభజన లేకపోతే వివాద అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలు చర్చకు పెడుతున్నారు. ఇందాక నేను చదివినట్టు సో కోస్ట్ లైన్ లో వాటా అని, టీటీడీకి సంబంధించిన కొన్ని ఇవ్వాలని, సేమ్ టైం కృష్ణా జలాల్లో ఉన్న టీఎంసీకి సంబంధించి 7 మండలాలు తిరిగి, ఇవన్నీ ఈ కొత్త డిమాండ్లను ఎలా చూస్తారు? ఖచ్చితంగా మాట్లాడతాం అంటున్నా నేను. మా డిమాండ్ల గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ డిమాండ్ల గురించి మేము మాట్లాడతాం. మాట్లాడుకోవడానికే కదండి చర్చలు పెట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం గమనించండి, ముఖ్యమంత్రులు ఇద్దరే కాదు, ఖచ్చితంగా మంత్రులతో సహా కూర్చుంటున్నారు, అఫీషియల్స్తో సహా కూర్చుంటున్నారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, నంబర్స్ చేతిలో పెట్టుకొని మాట్లాడతారు. అండ్ ఇది మొదటి స్టెప్ అండి. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఒక అడుగు మనం ముందరికి వేసిన తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను చంద్ర గారు, ఇంత మాట్లాడుతున్నాం. అసలు ఉద్యోగులకి సంబంధించినటువంటి పరస్పర బదిలీలు ఉన్నాయి చూసారా, అది కేవలం రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు కదా. కొంతమంది సీనియారిటీ ద్వారా కొంత పెద్దగా అందులో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాట్ ఆఫ్ ఏమంటారు అని అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఇంకోటో అయితే ఏం పెద్దగా లేదు కదా. ఆ అంశం మటుకైనా కనీసం కూర్చొని పరిష్కరించుకోవచ్చు కదా. లేదా ఇప్పుడు మనం షెడ్యూల్ 9, 10 లేకపోతే రావాల్సిన వాటాలు, అప్పులు, ఫైనాన్సెస్ థింగ్స్ కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశం, తెలంగాణ టు సీక్ షేర్ ఇన్ ఏపీ కోస్ట్ లైన్ అండ్ పోర్ట్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకసారి కూర్చున్నప్పుడు కొన్ని ఏమంటారంటే ఏ విధమైనటువంటి నిర్వివాదాంశమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి చంద్రిక గారు. కొన్ని ఖచ్చితంగా ఒక డైలాగ్ అనేటువంటిది నడుస్తుంది. మీరు ఒకటి